ఖతర్లో ఇరాన్ మరియు అమెరికాల మధ్య నిన్నే చర్చలు సఫలవంతంగా పూర్తయ్యాయని ఇరు వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఈ మీటింగ్కి ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఆయతుల్లా ఖామినేయి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతడి కొడుకు ముస్తబా ఖామినేయిని అంతం చేసి తీరుతామని కార్జు తెలిపాడు. మార్క్డ్ ఫర్ డెత్, చంపే లిస్టులో ముస్తబా ఖామినేయి ముందు వరుసలో ఉన్నాడని కార్జు తెలిపాడు. ఇజ్రాయెల్ ఏదైనా చెప్పింది అంటే చేసి తీరుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం ఆయతుల్లా అలీ ఖామినేయిని ఎలాగైనా చంపి తీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసినట్టుగా ఫిబ్రవరి 8 రోజు ఆయతుల్లా అలీ ఖామినేయిపై బాంబుల వర్షం కురిపించి మట్టు కరిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ కొత్త ప్రతిజ్ఞ చేసింది. ఆయతుల్లా అలీ ఖామినేయి కొడుకు ముస్తబా అలీ ఖామినేయిని కూడా చంపి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తోంది ఇజ్రాయెల్. ప్రతిజ్ఞ చేయడమే కాదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కార్జ్ ఓపెన్ గా వరల్డ్ మీడియాకి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 8 తర్వాత ఆయతుల్లా అలీ ఖామినేయి మరణించిన తర్వాత ముస్తబా ఖామినేయి అధికారంలోకి అయితే వచ్చాడు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియాకు కనిపించలేదు. కేవలం వాయిస్ నోట్లు మాత్రమే పంపిస్తూ వస్తున్నాడు. కొంతమంది అయితే అసలు ముస్తబా ఖామినేయి బతికే ఉన్నాడా, లేదంటే ముస్తబా ఖామినేయి పేరు చెప్పుకొని ఐఆర్జీసీ పెద్దలు అధికారాన్ని నడిపిస్తున్నారా అనే డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముస్తబా ఖామినేయి జనాల ముందుకు వచ్చే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. అవకాశం అనేది ఇజ్రాయెల్కి, అవసరం అనేది ఇరాన్కి. ఫిబ్రవరి 8 రోజు ఆయతుల్లా అలీ ఖామినేయి మరణించాడు కదా, ఇప్పటి వరకు అతనికి అంత్యక్రియలు కూడా జరపలేదు. ఎట్టకేలకి జూలై 9 రోజు ఆయతుల్లా ఖామినేయి అంత్యక్రియలు జరుగుతాయని ఇరాన్ ప్రకటించింది. ఈ శనివారం నుంచి అంత్యక్రియల కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇరాన్లో ప్రారంభం కాబోతుంది. ప్రపంచ నలుమూలల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీ లీడర్లందరూ కూడా ఈ ఈవెంట్కి రానున్నారు. తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ముస్తబా ఖామినేయి బిలంలో నుంచి బయటకు వస్తాడు. ఈ అంత్యక్రియలకు ఖచ్చితంగా హాజరవుతాడని ఇజ్రాయెల్ భావిస్తుంది. ముస్తబా ఖామినేయిని మట్టు పెట్టడానికి ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ దొరకదని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇలాంటి సందర్భంలో డిఫెన్స్ మినిస్టర్ కార్జ్ మా హిట్ లిస్ట్లో ముస్తబా ఖామినేయి ఉన్నాడు అని ప్రకటించడం సంచలనం రేపుతోంది. అంటే జూలై 9 రోజు ఏవైతే అంత్యక్రియలు జరగనున్నాయో ఈ రోజు ముస్తబా ఖామినేయి జనాల ముందుకు రాగానే అతడి పైన బాంబుల వర్షం కురిపించి చంపేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ నలుమూల నుండి పెద్ద పెద్ద లీడర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇంత సెన్సిటివ్ ఏరియాలో బాంబుల వర్షం కురిపించే రిస్క్ ఇజ్రాయెల్ చేస్తుందా? అలా చేస్తే యునైటెడ్ నేషన్స్ లో అన్ని దేశాలు ఇజ్రాయెల్ పైన మూకుమ్మడి దాడి చేస్తాయి. ఇజ్రాయెల్ అంతటి రిస్క్ తీసుకుంటుందా? దీనికి సమాధానం దొరకాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే. అయితే ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ విన్నారో ఇరాన్ పెద్దలకి చెమటలు పట్టేశాయి. ఇరాన్ మొత్తం ఆయతుల్లా అలీ ఖామినేయి అంత్యక్రియల్లో బిజీగా ఉన్న వేళ పొరపాటున ఇజ్రాయెల్ మరియు అమెరికాలు ఇరాన్ పైన దాడి చేయాలని ప్రయత్నిస్తే ఆ దిశగా కనీసం ఆలోచించినా సరే ఇరాన్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తుంది. పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాం చూడండి అని ఇరాన్ బీరాలకు పోతుంది. ఇరాన్ స్పీకర్ గలీబాఫ్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈ ఫ్యూనరల్కి ప్రత్యక్షంగా హాజరు కావాలని రిక్వెస్ట్ చేశాడు. ఓవర్ 20 million ఎక్స్పెక్టెడ్ ఇన్ టెహరాన్ ఫర్ అలీ ఖామినేయిస్ ఫ్యూనరల్. ఆల్మోస్ట్ 2 కోట్ల జనాలు ఈ ఫ్యూనరల్కి హాజరు కాబోతున్నారట. 1-2 లక్షల మంది జనాల్ని కంట్రోల్ చేయడానికి ముప్పు తిప్పలు పడుతుంది సెక్యూరిటీ. అలాంటిది 2 కోట్ల మంది ఈ ఫ్యూనరల్కి హాజరు కాబోతున్నారని ఇరాన్ తెలిపింది. ఇంతమందిని ఒక ప్లేస్లో గుమికూడించి అసలు ఇరాన్ ఏం చేయాలనుకుంటుంది? దీనికి కూడా ఇరాన్ పెద్దలు ఆన్సర్ ఇచ్చారు. అమెరికా ఎన్ని దాడులు చేసినా, ఇక్కడ ప్రొటెస్టులు జరిగినాయి, లేదంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎలాంటి తప్పుడు సమాచారాలు ప్రపంచానికి చెప్పినా ఇరాన్ ప్రజలు ఇప్పటికీ కూడా తమ యొక్క నాయకుడు వెంటే ఉన్నారు, ఐఆర్జీసీ వెంటే ఉన్నారు, సుప్రీం లీడర్ వెంటే ఉన్నారు అనే సందేశం ఇవ్వడానికి ఇరాన్ కావాలని చెప్పి ఇలా ప్రజల్ని సమీకరిస్తుందని ఇరాన్ పెద్దలే చెబుతున్నారు. అంటే ఇరాన్ ఆయతుల్లా అలీ ఖామినేయి అంత్యక్రియల్ని శక్తి ప్రదర్శనగా ఉపయోగించబోతుంది. అంతేకాకుండా ఇంతమంది జనాలు గుమికొడితే అలాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనివల్ల ముస్తబా ఖామినేయి ఇతర ఐఆర్జీసీ పెద్దలు ఎవరైతే ఈ ఫ్యూనరల్కి హాజరు కాబోతారో ఈ జనాల మధ్యలో వీళ్ళంతా సేఫ్ అయిపోతారు. 2 కోట్ల మంది జనాలు గుమికుడి ఉన్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయలేదు. సో తమను తాము కాపాడుకోవడానికి ప్రజల్ని ఒక వలయంలాగా ఉపయోగించుకోబోతున్నారు వీళ్ళు. గాజాలో హమాజ్ వాళ్ళు అదే చేశారు, లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళు అదే చేశారు. అపార్ట్మెంట్లో సాధారణ ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడే వీళ్ళు ఉంటారు.
స్కూళ్ళల్లో వీళ్ళు ఉంటారు, గృహాల కింద టన్నెల్స్లో ఉంటారు. వీళ్ళపైన దాడులు చేస్తే సాధారణ ప్రజలు మరణిస్తారు. దాంతో అదిగో చూడండి పిల్లల్ని చంపుతున్నారని లబోదిబ్బం అంటారు. ఇప్పుడు రేపు కూడా అదే జరగబోతుంది. 2 కోట్ల మంది మధ్యలో ఒకవేళ బాంబు దాడి జరిగితే చూసారా, సాధారణ ప్రజలు ఉన్నారని తెలిసి కూడా ఎలా బాంబు దాడులు చేసిందో. మానవుల ప్రాణాలు ఇజ్రాయెల్కి అసలు లెక్కలేదు, ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి ప్రపంచమంతా డప్పు కొడతారు. ఇది వీళ్ళ గేమ్ ప్లాన్. ఇదే కనుక జరిగితే ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద ఫ్యూనరల్ కాబోతుంది. ఇది ఇంత అంగరంగ వైభవంగా ఇరాన్లో ఫ్యూనరల్ కార్యక్రమం ఒకే ఒకసారి జరిగింది 1989లో. ఆయతుల్లా అలీ ఖామినేయి తండ్రి రోల్లా ఖామినేయి అంత్యక్రియల్లో భారీ మొత్తంలో జనాలు పాల్గొన్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంత పెద్ద స్థాయిలో ఇరాన్లో ఫ్యూనరల్ కార్యక్రమం జరగబోతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా అమెరికా ఇజ్రాయెల్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కావాలంటే మీరే ఈ హెడ్డింగ్ చదవండి. ఇఫ్ ట్రంప్స్ టెల్ అవీవ్ పెట్స్ ఆర్ అండ్ కంట్రోల్డ్, ఇరాన్ విల్ స్కూల్ దెమ్. ఎంఓయూ పైన ఏదైతే సైన్ చేశామో అందులో అమెరికా ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? లెబనాన్ పైన, ఇరాన్ పైన దాడులు జరపకుండా చూస్తానని, తన యొక్క పెట్స్ ని కంట్రోల్ చేస్తానని ఒప్పుకుంది. ఇరాన్ దృష్టిలో అమెరికా పెట్స్ అంటే ఇజ్రాయెల్ అనే అర్థం. దాడులు జరపకుండా ఇజ్రాయెల్ ని కంట్రోల్లో ఉంచుతానని అమెరికా మాటిచ్చింది. ఎంఓయూలో క్లియర్ గా ఇది రాసుంది. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అమెరికా తన పెట్ అయినటువంటి ఇజ్రాయెల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, లేదంటే దానికి మేము బుద్ధి చెప్తామని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ దే ఇగ్నోర్ దేర్ మాస్టర్, ఇరాన్ విల్ స్కూల్ దెమ్. ఇజ్రాయెల్ గనక తమ యజమాని అమెరికా యొక్క ఆదేశాలను ధిక్కరించి మా పైన కయ్యానికి దిగితే మేము వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అంటున్నాడు. ఎనీ థ్రెట్ అగేన్స్ట్ అవర్ పీపుల్ అండ్ లీడర్షిప్ విల్ రిసీవ్ ఇమ్మీడియట్ పవర్ఫుల్ రెస్పాన్స్. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, ఎనీ థ్రెట్ టు అవర్ లీడర్షిప్ అంటే ముస్తబా ఖామినేయికి ఏదైనా థ్రెట్ ఉంటే అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అర్థం. ముస్తబా ఖామినేయికి థ్రెట్ ఉందని ఎలా అర్థమవుతుంది? కార్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా హిట్ లిస్ట్ లో ముస్తబా ఖామినేయి ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. డిఫెన్స్ మినిస్టర్ కార్డ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి రిప్లైగా ఇరాన్ పెద్దలు ఇలా ఒకరి తర్వాత ఒకరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సోమవారం రోజు ఏం జరగబోతుందో ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా పూర్తి వివరాలని ఎప్పటికప్పుడు ఇదే రీతిలో మేము ముందుకు తీసుకొస్తుంటాను. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం.